నేను మన ఛానల్లో బయట ప్రతిసారి చాలామందికి అడ్వైజ్ చేస్తున్నాను, వార్న్ చేస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఫ్రీ టిప్స్, ఫ్రీ అనాలిసిస్ వస్తుంది కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు చెయ్యొద్దు అని చెప్తాం. మనకి ఏంటంటే పెద్ద సమస్య, ఎవరో ఏదో ఫ్రీగా చెప్పేస్తున్నారు కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా దొరికింది కాబట్టి మనం దాంట్లో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసేయాలని చెప్పి ఒక ఆతృత, ఒక గ్రీడ్తో వెళ్తా ఉన్నాం. గతంలో గోల్డ్ సిల్వర్లో జనవరి మంత్ కానీ ఆ టైంలో చాలామంది ఇదే తప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకున్నారు. సిల్వరు 4 లక్షల నుంచి ఇంకా పెరుగుతుందని చెప్పి ఎవరు చెప్తే దాన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అసలు ఆ అడ్వైజ్ ఇచ్చే పర్సన్ ఎవరు, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారు, ఏది కూడా ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు తప్పుడు సలహా లేదా తప్పుడు అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు తప్పు ఎంత ఉందో పక్కన పెడితే, ఫ్రీగా ఒక అడ్వైజ్ దొరికింది కదా అని చెప్పి నేనేదో తెలివైన వాడిని, నాకు ఎవడో ఒకడు అడ్వైజ్ ఇచ్చాడు కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళదే తప్పు ఎక్కువ. ఇక్కడ నేను కొన్ని ఛానల్స్లో కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్లో మీరు తెలుసుకోవాలి, లాస్ట్ 20 days ముందు నేను గోల్డ్ సిల్వర్ సంబంధించి ఒక అనాలిసిస్ అయితే చెప్పాను. నెక్స్ట్ మనం గోల్డ్ సిల్వర్లో కరెక్షన్స్ లేదంటే డౌన్ ట్రెండ్ చూస్తున్నాము, ఇప్పుడు కొనొద్దు, వెయిట్ చేయండి అని చెప్పి వార్న్ అయితే చేశాను. చాలామంది నవ్వారు. కెవిన్ వార్స్ వస్తాడు, గోల్డ్ సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. అండ్ చాలామంది యూట్యూబర్స్ అండ్ అదర్ పీపుల్ డిఫరెంట్ టీవీలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తే లక్షల వ్యూస్ వచ్చేసాయి. చాలామంది అదే నిజమని చెప్పి గోల్డ్ కొనుక్కున్నారు. లాస్ట్ 20 daysలో గోల్డ్లో ఎంత కరెక్షన్ వచ్చింది, సిల్వర్లో ఎంత కరెక్షన్ వచ్చింది మీరు చూడొచ్చు. కొన్ని కామెంట్స్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూడండి. వాళ్ళు ఆ వీడియో కింద లేదంటే డిఫరెంట్ సోషల్ మీడియాలో కామెంట్ చేసుకున్నారు, మిమ్మల్ని నమ్మి మేము ఇన్వెస్ట్మెంట్ చేసాము, నష్టపోయామని చెప్పి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అవతల పర్సన్ తప్పు ఎంత ఉందో వాళ్ళకన్నా వీళ్ళ తప్పు ఎక్కువ. వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ మీద అనాలిసిస్ ఇచ్చారు, అది రైట్ ఆర్ రాంగ్ అది సెకండ్ పక్కన పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే మీరు తీసుకోవాలి, లేదా మీ యొక్క అడ్వైజర్కి సపోర్ట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవడో ఒకడు సోషల్ మీడియాలో వచ్చి ఏదో చెప్తే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు? డిస్క్లైమర్ ఏంటి, అవతల పర్సన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, అడ్వైజరా అసలు అనలిస్టా, అసలు కొనమని మీకు చెప్పాడా? అనాలిసిస్ తను చెప్పుకుని వెళ్ళాడు, మీకు కొనమని చెప్పి వాళ్ళు చెప్పలేదు. సో బై సెల్ మీరు చేస్తే అది వాళ్ళ తప్పు. అండ్ నష్టపోతే ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు, ప్రాఫిట్ వస్తే ఆయనకి మీరేమి ఇవ్వరు కదా. నేను ఇక్కడ అనాలిసిస్ ఇచ్చిన పర్సన్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళ తప్పు 1%, ఫ్రీగా టిప్స్ వస్తున్నాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ తప్పు 99%. నేను గతంలో మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. సోషల్ మీడియాలో చాలామంది ఫేక్ గురూస్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో వీడియోస్కి వ్యూస్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఇప్పుడు గోల్డ్ కొనుక్కోండి, సిల్వర్ కొనుక్కోండి అని చెప్తే మీకు చాలా ఇంట్రెస్ట్, చాలామంది గోల్డ్ ఎప్పుడైనా కొనాలనుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఈ న్యూస్ వస్తే వెంటనే దాన్ని ఒక పాజిటివ్ న్యూస్గా, లేదా ఫ్రీగా ఎవరైనా చెప్తే వీడెవడో మహానుభావుడు మనకు ఫ్రీగా చెప్పాడని చెప్పి అప్పుడే గోల్డ్ కొనేస్తారు, లేదా అప్పుడే డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత అది ఎప్పుడు రాంగ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఈలోగా జరగవలసిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఇన్వెస్టర్స్ బుద్ధి మార్చుకోండి. ఇక్కడ ఎవడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేయడు, రూల్ నెంబర్ 1. అండ్ మీకు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా అడ్వైజర్ టిప్స్ ఇస్తే వాళ్ళు ఎవరు, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ యొక్క పాస్ట్ అనాలిసిస్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఒక అభిప్రాయం తెలియజేయడం వేరు, ఆ అభిప్రాయాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడరేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరు, స్ట్రాటజీస్ వేరు. నేనే ఒక అభిప్రాయం మీకు తెలియజేస్తాను, ఇది నా యొక్క అభిప్రాయం. ఇట్ డజంట్ మీన్ ఇది విన్నాక మీరు వెంటనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారో లేదా మీ యొక్క ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో నుంచి అమ్మేస్తారా అంటే అది కరెక్ట్ కాదు. అడ్వైజు లేదా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పడిపోతుందని నేను చెప్తాను అంటే పడిపోవచ్చు, అలా అని చెప్పి మీ ఇంట్లో బంగారం మొత్తం తీసుకెళ్ళి అమ్మేరు కదా. పెరుగుతుందని చెప్పి నేను చెప్తాను, ఆస్తులు అన్నీ అమ్మి గోల్డ్ సిల్వర్ కొనుక్కోకూడదు కదా. సో లాజిక్స్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇన్వెస్టర్స్లో ఈ సైకాలజికల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. ఈ తప్పుని వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు. ఎవరో సిల్వర్ కొనుక్కోండి అని చెప్తే మొత్తం డబ్బులన్నీ అమ్మి ఒట్టి సిల్వర్లోనే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎవరిలో కూడా మార్పు రావట్లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, అలోకేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా
ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రిస్క్ ప్రొఫైలింగ్ ఉంటుంది, అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫ్రీగా ఎవరో ఏదో ఇస్తున్నారని చెప్పి దాన్ని ఆశపడి ఇంకా గట్టిగా మాట్లాడాలంటే కక్కుర్తితోని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంత కక్కుర్తి ఎందుకు? అడ్వైజరు, అనలిస్టులు మార్కెట్లో చాలామంది ఉన్నారు. సపోర్ట్ సలహా తీసుకోండి, లేదా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోండి. లాస్ అయినా ఏమైనా కూడా రెస్పాన్సిబిలిటీ మీదే. అలా కాకుండా ఎవరెవరిన ఫాలో అవుతాము, ఏదేదో చేస్తామంటే వెల్త్ క్రియేషన్ జరగదు. ఇది నేను పదే పదే చెప్తా ఉన్నాను. నేను చెప్పేటట్టుగా మార్కెట్లో మీకు ఎవరు చెప్పరు. నేను లాస్ట్ మంత్ నేను ఇలాంటి వీడియోస్ కొన్ని చేస్తే చాలామంది నన్ను నెగిటివ్గా అనుకున్నారు. వేరే వాళ్ళ గురించి మీరు ఎందుకు నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు, వేరే వాళ్ళ గురించి మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు. ఇప్పుడు జనాలకి కక్కుర్తి ఎక్కువ, ఆశ ఎక్కువ. ఎవరో ఏదో ఫ్రీగా ఏదో చెప్పేస్తే జనాలు దాన్ని నమ్మేస్తారు. ఈవెన్ దాన్ని సెకండరీ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా చెప్పాను, లాస్ట్ 20 డేస్లో ఇలా జరుగుతుంది మార్కెట్లో. ఇక్కడ తప్పు చేస్తారు, కెవిన్ వార్స్ వస్తాడని చెప్పి చాలామంది గోల్డ్ బుల్లిస్గా ఉంటుంది కొనుక్కోండి అని చెప్పి చెప్తారని కూడా నేను చెప్పాను. అదే జరిగింది, అలానే చాలామంది చేశారు. ఇన్వెస్టర్స్ కూడా అదే తప్పు చేశారు. ఇక్కడ నేను కేస్ స్టడీస్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇవేవి కూడా ఫేక్ కేసెస్ కాదు, ఇలా ఎప్పుడో జరిగినవి కాదు, రీసెంట్గా జరుగుతున్నవి. లైవ్లో ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఒక మైండ్ ఇంత డట్టిగా ఉంటుంది, మార్కెట్లో ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి, ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. మరొక ప్రాబ్లం ఏంటంటే ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. లాస్ట్ 5 months నుంచి మీరు గమనిస్తే మోస్ట్ సెక్యూరిటీ అనాలిసిస్ ఇస్తూ ఉన్నా కూడా స్టిల్ చాలామంది నెగిటివ్గానే అనుకుంటారు. బట్ చాలామంది అక్కడ ఫ్రీగా ఏదో చెప్తే దాన్ని చాలామంది నమ్మేస్తారు. నేను చాలామంది గమనిస్తూ ఉన్నాను, వేరే వేరే ప్లాట్ఫామ్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎవరెవరు ఏం చెప్పినా కూడా నమ్మేస్తూ ఉన్నారు. ఇది చాలా వరకు తప్పు. మీరు నమ్మాలి అంటే ఒక ప్రొఫెషనల్ పర్సన్, ఒక సర్టిఫైడ్ పర్సన్, ఒక రెగ్యులేటర్లో ఉన్న పర్సన్ అండ్ కంటిన్యూస్గా అడ్వైజర్లో ఉన్న పర్సన్ మీకు నేరుగా చెప్తే దాన్ని ఫాలో అవ్వాలి. సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు ఫాలో అవుతూ ఉన్నారు అండ్ తర్వాత బ్లేమ్ చేస్తే లేకపోతే ఇంకేదో అనుకుంటే లాభం ఏంటి? అసలు అడ్వైజర్ అంటే ఎవరో మీకు తెలుసా? అనలిస్టులు అంటే ఎవరో మీకు తెలుసా? అసలైన అనలిస్టులు ఎవరో తెలుసా? ఇవన్నీ కూడా నేను చాలాసార్లు దీని మీద వీడియోస్ చేశాను. ఇంకా జనాలు ఫేక్ కంటెంట్ను లేకపోతే ఫ్రాడ్లెంట్ పీపుల్ని నమ్మి నష్టపోతూ ఉన్నారు తప్ప జెన్యూన్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేద్దామా, జెన్యూన్గా అడ్వైజర్ తీసుకుందామని చెప్పి చాలామందికి అభిప్రాయమే లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా మారే ప్రయత్నం అయితే చేయాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ నష్టపోతూనే ఉంటారు.